బొద్దిం కూడా ఇంత పొట్టిగా ఎంత సన్నగా ఉండదు కదరా. ఇదిగో ఎంత సన్నగా ఉన్నా ఎంత పొట్టిగా ఉన్నా బలపడిందా బలంగా ఆడిందా అనేదే మ్యాటరు. ఇదిగో అది చిన్న బావ అనుకున్నా, పెద్ద పెద్ద బొంగులు పట్టే విశాలమైన బావ అనుకోలా. అయినా ఎన్ని బొంగులు దూరేయో ఆ బావిలో. పోరా పొద్దింక నా బట్ట. అరే రే, అయితే బన్నీ గాడిది బొద్దింకర్మ అంట. నవ్వించాలే. ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం మ్యాటర్ చెప్పాలి? ఏం చెప్పమంటావా? ఏంటి ఈ పనోడితో నువ్వు సోలోగా సుఖపడదావు అనుకుంటున్నావా? మరేం చేయమంటావు? ఈ పనోడి మీద నీ పులకింతలు. నాకు పార్ట్నర్షిప్ కావాలి. ఉసి పాపం తగిలిద్దే పాపాత్మురాలా? అబ్బా నువ్వు చేస్తుందేంటి పుణ్యమా? పువ్వు మూసుకొని పార్ట్నర్షిప్ ఇవ్వు. సరే సరే, నీ డే షిఫ్ట్, నాది నైట్ షిఫ్ట్. తొండి బావ నెంబరు ఇదే అనుకుంటే. సరే సరే, ఆల్రెడీ డే అయిపోయింది కాబట్టి నా నైట్ షిఫ్ట్ మొదలు పెడదాం. ఏంటి? అమ్మాయి గారు పని మొత్తం అయిపోయింది, నేను వెళ్ళొస్తానే. రూమ్కి పోయి ఏం పీక్తా? ఏం పీకమండి, పడుకుంటాం. పడుకుందు గానిలే, వచ్చి పక్కన కూర్చో. పక్కన? పాప పక్కనే. అలాగే అమ్మాయి గారు. దగ్గరికి రా. దగ్గరకా? అలాగేనండి. ఇంకా రా. ఇంకా దగ్గరకా? అలాగేనండి. పెళ్ళయిందా? లేదండి, పనిలో చేరాక పిల్లని ఎదుగుతామన్నారు. ఆల్రెడీ మా వాళ్ళు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మరి పెళ్ళికి ముందు ప్రాక్టీస్ అయిందా? ప్రాక్టీస్ దేనికండి? పెళ్లి తర్వాత ఏం చేస్తావురా? శోభనమండి. మరి దానికి ప్రాక్టీస్ కావా? ప్రాక్టీస్ దేనికండి, మనం ఫుల్ స్ట్రాంగ్, నో టెన్షన్స్. అంటే ముందే ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా? అది ఊళ్ళో అలా అలా ఊపాలండి. అబ్బా అయ్యోమయ్యం గాడివి అనుకున్నా, ఆల్రౌండర్ గాడివే. అమ్మాయి గారు, బాబుగాడి బాదుడికి ఫ్యాన్స్ ఉన్నారండి ఊళ్ళో. ఫ్యాన్స్ ఉన్నారా? అంటే నీ బుడ్డోడు బాగా బాదుతాడనమాట. ఆ బుడ్డోడి బలం బాధించుకున్న ఆ బుడ్డ దానికే తెలుస్తుందిలేండి. మరి నాకెట్ట తెలుస్తుంది? అమ్మాయి గారు బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇచ్చావు, మరి నా బుడ్డది నన్ను బలవంతం చేయదా చెప్పు? సారీ అమ్మాయి గారు, నా బుడ్డోడి బయోగ్రఫీ చెప్పి మీ బుడ్డ దానిలో భూకంపం తెప్పించినందుకు. తెప్పించావు, ఇప్పుడు నా బుడ్డది బోరుమంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అమ్మాయి గారు? బెడ్రూమ్లోకి పద, చెప్తాను. అలాగే అమ్మాయి గారు.